హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యచిత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మటన్ మసాలాకి కావాల్సిన ముందుగా కొబ్బరి, మీ దగ్గర పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేసుకుని చాలా బాగుంటుంది. కొబ్బరి, వెల్లుల్లి, అల్లం అన్నీ 3 స్పూన్స్, అల్లం మాత్రం ఒక 2 స్పూన్స్, వెల్లుల్లి రబ్బలు ఒక 15 తీసుకోండి. ఆనియన్ వచ్చి మన చేయి గుప్పెడంత సరిపోతుంది. అలాగే దాల్చిన చెక్క ఒక చిన్న అంగుళం అంతా, లవంగాలు వచ్చి ఒక 4, యాలకులు వచ్చి ఒక 3 పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. నేను సోంపు వేసుకున్నా, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు దంచి వేసుకోండి. అలాగే వేసుకుంటే పగులుతుంది, మన ఫేస్ మీద ఆయిల్ కానీ చేయి మీద ఆయిల్ కానీ పడుతుంది. సో దంచి వేసుకోండి. యాలకులు మాత్రం, ఇలాచి నేను చెప్పేది, ఓకేనా. ఇప్పుడు అది బాగా వేగిపోయిన తర్వాత మనం ఆనియన్స్ 1/2 కప్పు లేదా 3/4 కప్పు అంత ఆనియన్స్ మనం పొడుగా కట్ చేసుకుంది ఆయిల్లోకి వేసుకొని బాగా దూరగా ఇలాగ రెడ్డిష్గా అయిపోతే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చి టమాటా వేసుకొని గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. అది వేగిపోయిన తర్వాత అంతకుముందే మనము ఎగ్స్ వచ్చి నేను ఒక 6 తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఇది మనకి మటన్ కొంచెం తక్కువ ఉండి మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్స్ కానీ మునక్కాయ కానీ నిజంగా చెప్తున్నా ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. మునక్కాయ ఫ్లేవర్ మటన్తో మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు చేసేవాళ్ళు, చాలా బాగుంటుంది. మునక్కాయ మసాలా కూడా చేసేవాళ్ళు ప్లెయిన్గా, చాలా బాగుంటుంది. అది వెజ్ వాళ్ళకి భలే ఉంటుంది. అది ఇది మునక్కాయ స్మెల్ ఫ్లేవర్ అంతా మనకి మటన్కి భలే పడుతుంది, బాగుంటుంది. నేను దాంతోపాటు ఎగ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు టమాటా వేసుకున్నాను, గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం మసాలా పేస్ట్ ఏదైతే మనం చెప్పానో ఆ మసాలా పేస్ట్ అంతా, మనకి మసాలా కూడా ఎక్కువ వాటర్ లేకుండా మనకి కాటుకి ఎలా ఉంటుంది స్మూత్గా, అలాగా స్మూత్గా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా. బాగా కింద నుంచి బాగా పై వరకు బాగా అంతా మొత్తం కలిసే విధంగా కలుపుకునేసి కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కుక్కర్ కానీ లేదా ఫ్లేమ్ తగ్గించి పెట్టేసుకుంటే మనకి పచ్చి వాసన పోతుందన్నమాట. ఇప్పుడు వచ్చి కల్లుప్పు, అంటే మనం ఉప్పు ఎంత తింటామో అంత సరిపడంత వేసుకోండి మీరు. నేనైతే ఎక్కువ కల్లుప్పే వాడతాను. ఫ్రైలోకి మాత్రం సాల్ట్ వాడతాను, కల్లుప్పు మిక్సీ చేసుకొని. మీకు ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. చిల్లీ పౌడర్ వచ్చి ఒక 3 స్పూన్స్ లేదా 2.5 స్పూన్ వేసుకున్నాను. మీరు ఇంకా తక్కువ తినే వాళ్ళైతే తక్కువగానే వేసుకోండి. మటన్లోకి నాన్ వెజ్లోకి మాత్రం ఖచ్చితంగా కారం ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగుండదు, స్పైసీగానే ఉండాలి. అలాగే ధనియాల పొడి వచ్చి ఒక 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ చెప్పాను కదా. ఇప్పుడు వచ్చి మటన్ కడిగి పెట్టుకున్న ఒక 3 or 4 టైమ్స్ కడిగి పెట్టుకున్న మటన్ని మీరు కావాలంటే కల్లుప్పు కూడా వేసుకుని వాష్ చేసుకోండి. మనకి నీచు వాసన కానీ ఏది ఉండదు, నీట్గా ఉంటుంది. వాళ్ళ చెక్క మీద ఎప్పుడు కడిగి ఉంటారో తెలియదు కదా, సో మనకి కూడా అది అనుమానం అనేది పోతుంది, నీట్గా ఉంటుంది మనకి నాన్ వెజ్ తినేటప్పుడు కూడా. ఫుడ్ పాయిజన్ అలాంటివి కొన్ని మనం పాటిస్తేనే ఏమవ్వదు, ఓకేనా. ఇప్పుడు కింద నుంచి బాగా మటన్ కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే మనకి అంతా మసాలా అంతా మనకి మటన్ ముక్కలకి వాటర్ వేయకముందే బాగా పట్టుతుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. దీంట్లోనే మనం మునక్కాయ, కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను ఎగ్స్ ఆల్రెడీ చెప్పా కదా, ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసుకొని పైన షాల్తీ వేసుకున్నాను. అవి ఇప్పుడు మనం కలిపేసిన అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రం వేయండి ఎగ్, ఎందుకంటే మనకి ఎగ్ వేయడం వల్ల మనం కలుపుతాం కదా, ఆ ఎగ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఘాట్లు పెట్టుకొని వేస్తే మసాలా అంతా ఎగ్లోకి అంతా లోపల వరకు పోతుంది. మనకి తినేటప్పుడు సపరేట్గా డివైడ్ లాగా చప్పగా అనేది ఉండదు అనమాట, అంతే. 1/2 kgకి కొంచెం ఎక్కువగా ఉండే మటన్కి మీకు చెప్పాలంటే ఒక 2 కప్స్ మటన్కి 2 కప్స్ వాటర్ వేసుకోండి. నాకు లిక్విడ్గానే అవసరమని లిక్విడ్గానే తీసుకున్నాను, ఎందుకంటే నేను
వడల్లోకి ప్లస్ రైస్లోకి కాబట్టి మనకి లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. బిర్యానీకి అలాగైతే మనకి కొంచెం చిక్కగా దగ్గరగా అయితే బాగుంటుంది, మీకు తెలిసిందే. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి నేనైతే ఒక 5 or 6 విజిల్స్ రానిచ్చుకున్నాను. 5 విజిల్స్ రానిచ్చుకున్నాను నేనంతే. మీకు ఇంకా మటన్ ఉడకపోతే మునక్కాయలు కొంచెం సపరేట్ చేసుకొని ఉడికించుకోండి. అంతే ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. మంచిగా సపోర్ట్ చేయండి. బాయ్.